జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఓ కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లాడు. కలెక్టర్ వస్తున్నారు, తప్పుకో అంటూ దివ్యాంగుడు రాజా గంగారాంను పక్కకు లాగి పడేశాడు. ఇంత జరుగుతున్నా కలెక్టర్ సత్యప్రసాద్ చూసి చూడనట్లుగా వ్యవహరించారని దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మల్లాపూర్ మండలం దివ్యాంగుడు ముత్యంపేటకు చెందిన రాజు గంగారాం తన ఇంటి సమస్య పరిష్కారం కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్నాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చిన గంగారంను ఈడ్చుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. నేను తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి బయటికి పైన కూర్చో మా పిటిషన్ రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. ఒక సమస్యతో దివ్యాంగుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే కానిస్టేబుల్ అతన్ని పక్కకు జరపడం, ఇదంతా కలెక్టర్ కూడా చూస్తూ దీనిపై ఏ విధంగా స్పందించకపోవడం, దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్, రాజా గంగారం ముత్యంపేట ఈ సంబంధించి మల్లాపూర్ మండలం ముత్యంపేటకి సంబంధించినటువంటి దివ్యాంగుడు గత వారం కూడా ఇదే ప్రజావానికి రావడం జరిగింది. అదే వీల్ చైర్ లో వచ్చినటువంటి సందర్భంలో అధికారులు పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజుల్లో పూర్తిగా న్యాయం చేసి తమను ఆదుకుంటామని, మీ పిల్లలు ఇద్దరు పిల్లలున్నటువంటి ఈ రాజా గంగారాం ఆదుకుంటామని అధికారులు చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన లేదు. ఈ క్రమంలో ఇవాళ మరొకసారి ప్రజావానికి రావడం జరిగింది. అయితే అప్పటికే అదనపు కలెక్టర్ లతతో పాటు మరికొద్ది మంది అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఆ చైర్ లో ఉన్నటువంటి సందర్భం. అయితే తన ఫిర్యాదు గత కొన్ని సంవత్సరాలుగా తను ఫిర్యాదు చేస్తున్నారు, వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ఎందుకు కావట్లేదంటూ ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసినటువంటి ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ తో పాటు కొద్దిమంది సిబ్బంది వాళ్ళంతా కూడా కలెక్టర్ వస్తున్నారంటూ ఈడ్చికెళ్ళారు. అయితే అటు ఆ సందర్భంలో ఈడ్చికెళ్ళిన సందర్భంలో మళ్ళీ తిరిగితేనే అదే వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయగా ఆ తర్వాత కూడా అంటే వస్తున్నటువంటి కలెక్టర్ సత్యప్రసాద్ కూడా చూసి మాట్లాడేటువంటి సందర్భం చేసినప్పటికీ ఎటువంటిది లేకుండా కూడా ఆయన నేరుగా చైర్లోకి వెళ్ళిపోయారు. మరి పూర్తి స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అంటేనే ప్రతి జిల్లాలో ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఎందుకు ఈ రకమైన సిచ్యువేషన్ కొనసాగింది, ఎందుకు దివ్యాంగులు అలాగే ప్రజావానికి వచ్చేదే సమస్యల కోసం, మరి అటువంటి సమస్యలపైన ఎందుకు ఈ ప్రభుత్వం దృష్టి సాధించట్లేదు అనేటువంటిది అటు బాధిత వర్గాలు అలాగే అటు వచ్చినటువంటి ఫిర్యాదుదారుల వాదన. అయితే ఎప్పుడైతే ఒక ఫిర్యాదు నమోదైన తర్వాత దాదాపు ఇవాళ జగిత్యాలలో ఒక 50 ఫిర్యాదులు నమోదైతే గంటలోనే ప్రతి ఫిర్యాదును వారం లోపల పరిష్కరిస్తామని ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని మనకి ఇవాళ క్లియర్ కట్ గా ఈ దివ్యాంగుని పరిస్థితి చూస్తే, మనకు ఈడ్చికెళ్లే విధానం చూస్తే, సిబ్బంది ఉన్నటువంటి తీరును చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ అమానవీయ ఘటన పైన కూడా స్థానికులు ఒక వైపు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా అంటే ఒక రకంగా భయాంభ్రాంతులకు కూడా గురైన సిచ్యువేషన్ మనకు అక్కడ కలెక్టరేట్ లో కనిపించింది. ప్రతీష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆగే